కొద్ది బ్యాగ్ బ్యాగ్ जय संविधान। अमर रहे। అన్న విడిచిపెట్టించిన అలాగ భోజనానికి పిలిచింది. సన్న బియ్యం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. సో ఈరోజు మనం సరితతో మాట్లాడదాం. సరిత ఎన్ని కిలోలు వస్తాయి? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 5. ముందు దొడ్డు బియ్యం వస్తున్నాయి కదా, తింటుండేగా? ఏం చేస్తుండే? అమ్మేస్తుండే. ఇప్పుడు రేవంత్ అన్న, ఉత్తమ్ అన్న సన్న బియ్య పథకం తెచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు 3 నెలలు ఇచ్చారమ్మా. సో మీకు అందరికీ కూడా రేషన్ షాప్లో మన ఈ రాళ్ళు అవి ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా అంటే అంటుండ్రు కదా, నూకలు ఉన్న బియ్యం ఇస్తున్నారు, రాళ్ళు ఉన్నాయని అంటున్నారు కదా, ఏం లేవా? ఏం చెప్తున్నా ఉత్తా చెప్తున్నా. నేను వచ్చినాను. నీ పేరేం తల్లి? అచ్చా. ఇప్పుడు నీకు ఒక్కదానికి 3 నెలల బియ్యం వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారా? మరేమంటానని ఉత్తమన్నని ఆశీర్వదిస్తారా? ఏ తల్లి నీ పేరేంటమ్మా? కడుపు నిండా భోజనం పెడుతున్నా ఈరోజు రేవంత్ అన్నకి, ఉత్తమన్నకి ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఇక్కడ చెల్లెళ్ళందరినీ కూడా భోజనానికి పిలిచారు. ఈరోజు మీటింగ్కి వచ్చాను. ఇంకా మా ఇంటికి రావాలి అంటే వచ్చాను. మా సరిత చాలా సంతోషంగా ఉంది. ఏం సరితమ్మా, ఎన్ని కిలోలు వస్తాయమ్మా? 30 కిలోలు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 5 ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇది పథకం? మళ్ళీ ఎంతమంది? 6 వస్తే బియ్యం ఏమన్నా రేషన్ షాప్లో డండి కొడుతున్నారు, ఇస్తున్నారా? సరిగ్గా 3 నెలల బియ్యం ఇచ్చారా? సో అది మీరు
ఇప్పుడు ఏదో నార్మల్ ఎవరు లేరు. చేశారు